తీగలాగితే డొంక కదిలినట్టుగా అసలు ఇప్పటి వరకు జోగి రమేష్ నాకు ఈ కేసుకి సంబంధం లేదు, నన్ను రాజకీయంగా అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆరోపించారు. అయితే ఎవరైతే కీలక నిందితుడిగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు అలాగే జోగి రమేష్ వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న సంబంధాన్ని పోసగుచ్చినట్టుగా వివరిస్తూ సిట్ అధికారులు అయితే కోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. దాదాపుగా 540 పేజీలతో ప్రాథమిక ఛార్జ్ షీట్ అయితే రెడీ చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో జోగి రమేష్ కి అలాగే అద్దేపల్లి జనార్దన్ రావుకి వీరిద్దరికి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా ఆధారాలతో సహా సిట్ అధికారులు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఆధారాలు మీన్స్ అద్దేపల్లి జనార్దన్ రావు జోగి రమేష్ బ్యాంకు ఖాతా వివరాలు, అంటే ఒక బ్యాంకు నుంచి ఒక బ్యాంకుకి జరిగిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు లేదా యూపీఐ పేమెంట్స్ కావచ్చు, అన్నిటికీ మించి వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాల్ డేటా ట్రాన్సాక్షన్స్, అంటే ఎన్నిసార్లు వాళ్ళు కాల్ చేసుకున్నారు, ఏ సమయాల్లో కాల్ చేసుకున్నారు, ఎంతెంతసేపు మాట్లాడారు అనే కాల్ డేటాకి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా సిట్ అధికారులు ముందైతే పెట్టారు. మరి మొన్న అప్పట్లో ఏదో జోగి రమేష్ ఒక మాట అన్నాడు, నాకు అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి ఎవరో తెలీదు, మా బజార్లో ఉండేవాడు వాళ్ళ నాన్న కాబట్టి తెలుసు తప్ప ఈ వ్యక్తితో మాకు సంబంధం లేదన్నాడు. తర్వాత అదే అద్దేపల్లి జనార్దన్ రావు జోగి రమేష్ ఫోన్ చేసి కల్తీ మద్యం చేయమంటే చేసాము, వైసీపీ హయాంలో చేసిన తర్వాత కూటమి వస్తే మేము మానేసాము, బట్ ఇలా చంద్రబాబు మీద నింద వేయాలి కాబట్టి దీన్ని తెరదీయమన్నాడు, ములకల చెరువులో దీన్ని చేయమని చెప్పాడు అని చెప్పి స్వయంగా ఆ వ్యక్తే, నిందితుడుగా ఉన్న వ్యక్తే చెప్పాడు. అది కూడా అరెస్ట్ అయిన వెంటనే చెప్పేశాడు. సరే కొన్ని రోజులాగే అన్న బలవంతంగా చెప్పించారేమో, పోలీసులు ప్రభుత్వం బలవంతంగా చెప్పించారు అనుకోటానికి అరెస్ట్ అయిన వెంటనే ఉన్న విషయం మొత్తం కక్కేశాడు. పైగా అతనికి చేసిన ఆఫర్ కూడా చెప్పేశాడు, నేను ఆర్థికంగా అప్పుల్లో చితికిపోయి ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చాను, అది గమనించినటువంటి జోగి రమేష్ నిన్ను నేను బయటపడేస్తాను, నువ్వు ఈ పని చేసిన తర్వాత నువ్వు విదేశాలకు వెళ్ళిపో, అసలు నువ్వు ఇక్కడ లేనప్పుడే నేను ఈ పని చేస్తాను, నువ్వు విదేశాల్లో ఉండు, నేను నీ తమ్ముడి చేతో లేకపోతే వేరే వ్యక్తి చేతో నేను నీకు డబ్బులు పంపుతాను, నువ్వు అక్కడే సెటిల్ అయిపో అని చెప్పి అద్దేపల్లి జనార్దన్ రావుకు చెప్పిన వ్యక్తే జోగి రమేష్. ఈ విషయం స్వయంగా అద్దేపల్లి జనార్దన్ రావే చెప్పాడు. తర్వాత ట్విస్ట్ ఏంటంటే తర్వాత పట్టించుకోవడం మానేశారు. సరే తర్వాత తీగలా అయితే డొంకంతా కదిలినట్టుగా ఏదో టీడీపీ నేతల ప్రమేయం ఉందని చెప్పాలనే కోణంలో ట్విస్ట్ ఏంటంటే టీడీపీ చేసింది టీడీపీ ప్రమేయం ఉందన్నారు. గుర్తుతో నిజమో టీడీపీ అయితే పార్టీ నుంచి అక్కడ ఇన్ఛార్జిని సస్పెండ్ చేసి పక్కన పెట్టింది. తర్వాత ఏం జరిగింది, తీగలాగితే డొంక గదిలు ఎవరి పేర్లు బయటకు వచ్చినాయి, జోగి రమేష్ పేరు బయటకు వచ్చింది, జోగి రమేష్ సోదరుడి పేరు బయటకు వచ్చింది. ఇందులో అద్దేపల్లి జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు కూడా ఉన్నాడు ఇందులో. సో ఇప్పుడు ఈ నలుగురిని కూడా ఆ పోలీసులు కస్టడీకి, ఎందుకంటే మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్లో 33 మంది పేర్లను ఈ ఛార్జ్ షీట్లో పెట్టారు. అందులో ఇప్పటి వరకు 29 మందిని అరెస్టు చేశారు. ఒక నలుగురు అయితే ఇంకా అరెస్టు కావాల్సి ఉంది, వారిని కూడా విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలోనే మొదటి 60 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి కాబట్టి వెంటనే పోలీసులు ఏం చేశారంటే దీనికి సంబంధించిన ఆధారాలు, ఈ 33 మందికి సంబంధించిన పూర్తి వివరాలు, ఎవరితో ఎటువంటి సంబంధం ఉంది, ఈ నేరంలో ఎవరి పాత్ర ఎంత ఉంది, ఇందులో ఎవరు క్రియాశీలకంగా వ్యవహరించారు, ఈ డబ్బు మొత్తం ఎవరు సమకూర్చారు, ఈ డబ్బు ఎవరెవరికి చేరింది, ఏ రూపంలో చేరింది, ఇలా అన్ని వివరాలతో దాదాపుగా 540 పేజీలతో ఒక ఛార్జ్ షీట్ని అయితే వేయటం జరిగింది. దాంతో పాటు ఇటు అద్దేపల్లి జనార్దన్ రావు తన సోదరుడు జగన్మోహన్ రావుతో పాటు ఇటు జోగి రమేష్ తన సోదరుడు రాము, సో వీళ్ళ నలుగురిని కూడా మరొకసారి కస్టడీకి అయితే సిట్ అధికారులు అడగటానికి రెడీగా ఉన్నారు. కోర్టులో వారెంట్ వేసి వాళ్ళ నలుగురిని కూడా కస్టడీకి తీసుకుని ఇప్పుడు వచ్చినటువంటి ఆధారాల ఆధారంగా మరొకసారి వీళ్ళను ప్రశ్నించి మరికొన్ని ఆధారాలు రాబట్టాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్టయితే తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే సాక్షి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా వైసీపీ కావచ్చు, అసలు జనార్దన్ రావు అనే వ్యక్తి ఎవరో జోగి రమేష్కి తెలియదని చెప్పారు. జోగి రమేష్ ఎవరో తెలియకుండానే, ఇప్పుడు నేనున్నానండి, నేను ఎవరో తెలియకుండానే వేరొక వ్యక్తితో నాకు ఆర్థిక లావాదేవీలు జరుగుతాయా? ఆర్థిక లావాదేవీలు లక్షల్లో కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయా? మరి ఇక్కడ జోగి రమేష్కి అలాగే అద్దేపల్లి జనార్దన్ రావుకి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ వివరాలన్నీ కూడా బయట పెట్టారు. యూపీఐ పేమెంట్ల వివరాలన్నీ కూడా బయట పెట్టారు. దాంతోపాటు అన్నిటికీ మించి కాల్ డేటా, ముక్కు మొహం తెలియని వ్యక్తితో నువ్వెందుకు 100 సార్లు కాల్ చేసి మాట్లాడాలా 100 నిమిషాలు, సో కాల్ డేటా కూడా కోర్టు ముందు పెట్టారు. సో కాబట్టి పాత్ర ఉందా లేదా అనేది రేపు కోర్టు డిసైడ్ చేద్దాం, అది తేల్చాల్సింది కోర్టు. సో దానికి సంబంధించి రేపు కోర్టు తేలుతుంది. కాబట్టి ఛార్జ్ షీట్ తర్వాత ఇప్పుడు ఎవరు నోరు మీద పట్ల, ఈ 540 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు ఎవరు నోరు మీద పట్ల, ఎందుకంటే సిట్టు సాక్ష్యాలతో కొట్టింది. ఇప్పటి వరకు వీళ్ళు కేవలం రాజకీయ ఆరోపణలు, అబ్బో చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రాజకీయ ఆరోపణలు చేశారు. వాళ్ళు ఇబ్బంది పెట్టడం కాదు, నకిలీ మద్యం తయారు చేసి దొరికిన అద్దేపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్కి ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి, ఆధారాలు బయట పెట్టారు. ట్విస్ట్ ఏంటంటే వైసీపీ అప్పుడు లింకులు కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు వాస్తవానికి అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి
కేవలం వైసీపీ హయాంలోనే తయారు చేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేశాడు. బట్ జోగి రమేష్ అనే వ్యక్తి ఫోన్ చేసి కల్తీ మద్యం తయారు చెయ్యి, ఆ తర్వాత నువ్వు ఇక్కడ నుంచి జంప్ అయిపోద్దాన్ని తయారు చేసి నేనే లీకులు ఇచ్చి మొత్తాన్ని కూడా ప్రచారం చేస్తాను, ఆ తర్వాత ఈ కల్తీ లిక్కర్ వ్యవహారం మొత్తాన్ని కూడా కూటమి నెత్తి మీద వేయొచ్చు, దాంతో పాత లిక్కర్ స్కామ్ కథ డైవర్ట్ అవుద్ది, మనకి కూడా పొలిటికల్ మైలేజ్ వద్దన్న ఉద్దేశంతో అద్దేపల్లి జనార్దన్ రావుతో చేయించాడు. లేకపోతే అద్దేపల్లి జనార్దన్ రావుకి అవసరం లేదు. అదే చెప్పేది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేయలే. అసలు ఎందుకు చేయలా? పోలీసులు కావచ్చు, ఆ వ్యవస్థ కావచ్చు, అందరూ కూడా స్ట్రిక్ట్ అయిపోయారు. చంద్రబాబు గారు కూడా యాక్షన్ స్పీడ్ గా తీసుకుంటున్నారు కాబట్టి, దొరికితే తాట తీస్తున్నారు కాబట్టి వీళ్ళెవరూ ధైర్యం చేయలా. కానీ కేవలం అద్దేపల్లి జనార్దన్ రావుకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులను అడ్డం పెట్టుకుని జోగి రమేష్ చేయించాడు. మళ్ళీ అరే సామాను కూడా లేదు, సామాను కూడా తీసుకెళ్లి పెట్టారంట అక్కడ మునగలపల్లిలో లేదు, వాస్తవానికి వీళ్ళకి ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర ఉంది. గతంలో ఇబ్రహీంపట్నం దగ్గరే చేశారు. ఆ జనార్దన్ రావు కూడా నాకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా వ్యవస్థ, నేను ఎక్కడే చేస్తానంటే, కాదు నువ్వు అక్కడ చేస్తే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి ఆయన పేరు అందులో ఉంటది కాబట్టి ఇరికించొచ్చనే ప్లాన్ చేశారు. సరే పాత యంత్రం ఉందనేది అది వాళ్ళు చెప్పాలనుకోండి. జోగి జనార్దన్ లిక్కర్ బంధం, ములకల చెరువు నకిలీ మద్యం కేసులో 540 పేజీలతో ప్రాథమిక ఛార్జ్ షీటు తంబళ్లపల్లె కోర్టులో దాఖలు చేసిన ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్ జనార్దన్ రావుల సంబంధాల ప్రస్తావన. అదే సమయంలో జోగే అద్దేపల్లి సోదరుల కస్టడీకి కూడా రెడీ అయినట్టుగా అయితే ఒక వార్త అయితే వచ్చింది. ఇందులో ఏమేమి ఉన్నాయంటే, ముఖ్యంగా ప్రధాన నిందితుడు జనార్దన్ రావు, జోగి రమేష్ల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు, వారి మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలు, కాల్ డేటా, యూపీఐ ట్రాన్సాక్షన్స్ వివరాలు తదితర అన్ని అంశాలను ఆధారాలతో సహా సిట్ అధికారులు పొందుపరిచినట్టుగా సమాచారం. మొత్తంగా 33 మంది ప్రమేయం, మొత్తంగా ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్ లో 33 మంది ప్రమేయం ఉన్నట్టుగా సిట్ అధికారులు పేర్కొన్నారు. ఆ 33 మందికి సంబంధించిన పూర్తి డేటాను ఈ రోజు కోర్టు ముందు పెట్టారు. బట్ అందులో ఇంకొక 4 మాత్రం అరెస్ట్ కావాల్సి ఉంది. 29 మంది అరెస్ట్ అయ్యారు. జోగి రమేష్ తో పాటు జనార్దన్తో పాటు మొత్తంగా 29 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకొక 4 అరెస్ట్ కావాల్సి ఉంది. బట్ అరెస్ట్ కాని 4 వివరాలు కూడా ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. ములకల చెరువు కేంద్రంగా జరిగిన నకిలీ మద్యం తయారీపై గత అక్టోబర్ 3న ఎక్సైజ్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రానికి మేనేజర్ గా ఉన్నటువంటి కట్టారాజుకు చెందిన డైరీని, ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకుని అక్కడే ఉన్నటువంటి మరొక 10 మందిని కూడా అరెస్టు చేశారు. తరువాత మొత్తంగా 33 మంది మీద ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో కీలక పాత్రధారిగా వ్యవహరించిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందినటువంటి జనార్దన్ రావుతో పాటు జోగి రమేష్ సోదరులు ఇద్దరిని కలిపి మొత్తంగా 29 మందిని అయితే అరెస్టు చేశారు. ఇంకా అరెస్టు కాంది ఎవరంటే తంబళ్లవల్లి నియోజకవర్గానికి అప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి, ఆయన బావమర్ది గిరిధర్ రెడ్డి, తర్వాత జయచంద్రారెడ్డి పిఏ అయినటువంటి రాజేష్ తో పాటు ఇంకొక వ్యక్తి. మొత్తంగా ఈ 4 కూడా అరెస్టు కాలేదు. ఈ 4 కూడా త్వరలోనే సేకరించిన ఆధారాలను బట్టి 4 కూడా అరెస్ట్ చేస్తారు. అంటే అసలు పాత్ర అంతా జయచంద్రారెడ్డి మీద వేసే ప్రయత్నం చేసింది సాక్షి. ఆ రోజు ఎంత పెద్ద కథనాలు వేశారు. కల్తీ లెక్కర్లో దొరికిపోయిన చంద్రబాబు, నారా లోకేష్ అనేది సారా బాటిల్ పెట్టేసి వాళ్ళ ఫోటోలు వేశారు. మరి ఇప్పుడు జోగి రమేష్ ఫోటోలు పెట్టి సారా తాగుతున్న బాటిల్ వేసి వేయొద్ద ఫోటోలు. జోగి రమేష్ దొరికిపోయాడు కదా, వాళ్ళ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు దొరికిపోయినాయి కదా. ఇప్పటి వరకు నువ్వు సంబంధమే లేదన్నో, ఆ ముక్కు మొహం కూడా తెలియదన్నో, తర్వాత టీవీ ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత మా బజార్లో ఉంటాడు మాత్రమే కాబట్టి నాకు తెలుసు అన్నావు. ఇప్పుడేమో ముక్కు మొహం తెలియనోడితో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినాయి, గంటల కొద్ది కాల్స్ ఎలా మాట్లాడు, సమాధానం చెప్పాలి జోగి రమేష్. టీడీపీ మీద నింద నెట్టాలనుకుంటే ఏమైంది, కర్మ అనేది వదిలిపెట్టదు. అసలు కేవలం మీరు చంద్రబాబు నాయుడిని ఇరికించడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో మీరు ఇరుక్కుపోయారు. అంటే మీ గోయి మీరే తవ్వుకున్నారు. వాస్తవానికి ఈ ఇష్యూ రాకపోతే వ్యవస్థ అంతా ఎలా వచ్చినో ఏమో తర్వాత విషయం. అంటే కేవలం కల్తీ మద్యం టీడీపీ హయాంలో, కూటమి ప్రభుత్వ హయాంలో సాగుతుంది అని చెప్పే ప్రయత్నంలో మీరే దీన్ని మొత్తాన్ని సెట్ చేసి, మీరే కల్తీ మద్యం చేయించి, మీరే లీకులు ఇచ్చి, అరే పోలీసుల కంటే ముందు సాక్షి ప్రతినిధి వెళ్ళిపోతాడు అక్కడికి. ములకల చెరువులో మైలేజీ రాలేదని చెప్పి మళ్ళీ అదే అద్దేపల్లి జనార్దన్ రావుకు ఫోన్ చేసి, నీ ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో ఉంది కదా, దాంట్లో కూడా కొంత బెట్టు అటెన్షన్ డైవర్ట్ అవుద్ది, ఇక్కడ ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. ఎందుకు కొట్టిందంటే జయచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశాడు వెంటనే. దీంతో ప్లాన్ బెడిసి కొట్టింది.